డానీ గారు చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇవి పప్పీసేనా క్యాట్స్? చూడడానికి అట్లా ఉన్నాయి. పప్పీస్ అండి ఇవి. పప్పీసా? చౌచో అంటారు వీటిని. ఓహో, చౌచోస్ ఉన్నాయి. చౌచోస్. జస్ట్ ఇక్కడ నేను చూస్తుంటుంటే ఒకటి బ్రౌన్ ఉంది, ఇంకొకటి హాఫ్ వైట్ ఉంది. క్రీమ్ కలర్. యా, ఏంటి దీని స్పెషాలిటీ? ఇదేంటంటే చిన్న టెడ్డీ బర్ లాగా ఉంటది. ఫర్ మొత్తం ఫర్ బాల్ లాగా ఉంటది. ఓకే. ఇది హైట్ మీడియం సైజ్ పెరుగుతుంది. మన మోకాలంతా హైట్ వస్తుంది. ఒక చిన్న లాయన్ ఎట్లుంటది చిన్నగా సేమ్ ఇదే అలా ఉంటది. టెడ్డీ బర్ లుక్ తోటి లాట్ ఆఫ్ ఫర్. లైన్ లా కూడా ఉంది. ఓకే. సో ఫర్ ఇంకా పెరుగుతున్నప్పుడు ఆ లుక్ వస్తుంటది. ఇప్పుడు పెరుగుతుంటే ఎన్ని మంత్స్ బేబీ ఇది? ఇది 45 డేస్ అండి. 45 డేస్, ఓన్లీ 45 డేస్ బేబీ ఇది. ఓకే, మనకి ఇంతవరకు వస్తుంది. సో కంప్లీట్ ఫర్ ఉంటుందండి. అవునండి. ఓకే, దీని స్పెషాలిటీ ఏంటి? లుక్ వైజ్ డిఫరెంట్ ఉంటుంది చౌచౌది. అండ్ విత్ లాట్ ఆఫ్ హెయిర్, చాలా హెయిర్ తోటి ఒక క్యూట్ లుక్ ఉంటుంది. ఓకే, లైన్ లాగా ఉంటుంది. కబ్ అనుకోవచ్చు దీన్ని మనం. ఓకే, సో దీని గ్రూమింగ్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందండి? డైలీ ఒకసారి బ్రష్ చేసుకొని కోమ్ చేయాలి డైలీ. ఎందుకంటే ఫర్ బ్రీడ్స్ కి దేనికైనా కూడా డైలీ ఒక 5 minutes బ్రష్ చేయాలి. మెయింటెనెన్స్ వచ్చేసి నార్మల్ గా జనరల్ గా పప్పీ ఫుడ్ ఉంటుంది. దీని తర్వాత ఏమేమి ఫుడ్ ఇవ్వాలో నేను ఒక షీట్ లో ఇస్తుంటాను. అండ్ 4 months తర్వాత వాకింగ్ తీసుకెళ్లాల్సి వస్తుంది. వీటికి వాకింగ్ తీసుకెళ్ళాలి. సో మీడియం సైజ్, అంటే మీడియం సైజ్ పెరుగుతుంది. లైఫ్ స్పాన్ వచ్చేసి 12 to 15 years ఉంటుంది. 12 to 15 years లైఫ్ స్పాన్ ఉంటుంది. అండ్ దీని మెయింటెనెన్స్ కూడా ఈజీయేనా? నాట్ ఈజీ, అంత హార్డ్ కూడా కాదు, మోడరేట్ ఉంటుంది. సో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే మెయింటైన్ ఇన్ ద సెన్స్ టైం ఇచ్చి హెయిర్ ని దుయ్యాలి. ఎవ్రీడే దీన్ని కోమ్ చేస్తూ ఒక 5-10 minutes టైం ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, చౌచౌ చాలా క్యూట్ గా ఉంది. పెట్ లవర్స్ కాని వాళ్ళు కూడా ఈ పెట్స్ ని చూసేసరికి పెట్ లవర్ అయిపోతారు నాలాగా. ఓకే.